గలగలా తరలిపోతుంటే, ఇంకోవైపు కృష్ణమ్మ విలవిలా పారిపోతుంటే ఆడలు పెట్టింది నీ పార్టీ, కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ. కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టును ఒడిసిపట్టి 1 కోటి ఎకరాల మాగాణంగా చేసింది కేసీఆర్ కాదా? తెలియదా ప్రజలు? 2014 ముందు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత, 2023లో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత తెలియదా? ఇవాళ బనకచర్ల ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్లీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంతబాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా? తెలంగాణ రైతాంగం చూస్తలేదు అనుకుంటున్నారా? మీరు ఎట్లా ఆంధ్ర ప్రయోజనాలకు గుర్తు చేసుకోండి. ఆనాడు వలస జిల్లాగా పేరుపడ్డ పాలమూరును దత్తత పేరిట దగా చేసిందెవరో, దక్షిణ తెలంగాణకు ప్రాణాధారమైన పాలమూరు రంగారెడ్డి తిరుపతుల పథకాన్ని మేము దాదాపు 85-90% పూర్తి చేస్తే ఆ 10% ఇవాళ చేయకుండా ఎండబెడుతున్నది ఎవరో ప్రజలకు తెలియదా? ఆనాడు నల్గొండ జిల్లా మా శ్రవంతి గారు ఇక్కడే ఉన్నారు, మునుగోడు, ఆ ప్రాంతం మొత్తం ఆనాడు ఫ్లోరైడ్ బాధతో బొక్కలు ఇరిగి బొక్కలు పూర్తి స్థాయిలో మూలుగ చచ్చిపోయి దారుణాతి దారుణంగా తయారైతే